హెచ్ఎన్ఎస్ఎస్ లో పనిచేసే ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ అని ఒక ఏఐ వీడియో తయారు చేసి ఆయన సోషల్ మీడియాలో మాధ్యమంగా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధాని, 12 సంవత్సరాలు పాలించిన ఒక గొప్ప వ్యక్తిని కించపరుస్తూ ఇతర దేశాలు అతన్ని హీనంగా చూస్తూ ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే అతని మీద మేము 4 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం. ఈ అధికారులు ఏమాత్రం కానీ, కలెక్టర్ గారేమో చర్యలు తీసుకోండి, దీని మీద ఎంక్వైరీ చేయండి అని అంటాడు. కానీ కలెక్టర్ గారు ఉత్తర్వులు కానీ అతని మాట కానీ పట్టించుకున్న పాపాన పోల అధికారులు. అంటే ఏదో మర్మం ఉంది వీళ్ళకు. అతన్ని కాపాడడానికి మత సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ఒక మతానికి కొమ్ము కాస్తున్నారా వీళ్ళు అధికారులు? ఏమన్నా ఇంత దుర్మార్గం అండి. దేశ ప్రధానిని ఈరోజు 140 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు, 140 కోట్ల మందిని పాలిస్తున్న ఒక దేశ ప్రధానిని ఈ విధంగా కించపరుస్తా అంటే, మేము ఫోన్ చేసి అడిగితే నీకు చేతనైంది చేసుకోపో, నేను పెట్టేదే, నాకు ఆ హక్కు ఉందంటాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక డిప్యూటీ తహసీల్దారు, హెచ్ఎన్ఎస్ఎస్ లో పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి, నీకెంత కండ కావరంతో మాట్లాడతావు? మరి ఈరోజు చిన్న పిల్లలు పెట్టారు, అది పెట్టారని మాట్లాడతావే. అధికారులు అడుగుతుంటే మీకెంత అహంభావం ఉండాలా? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో గాలి పిలుస్తూ ప్రధానమంత్రిని ఈరోజు తూలనాడే పరిస్థితికి వచ్చింది. మీకు ఈ దేశం మీద ప్రేమ లేకపోతే, ఈ దేశం మీద మోజు లేకపోతే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, లేదంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి. ఈ దేశంలో ఉండే అర్హత లేదు మీకు. ఎందుకంటే ఈ దేశ ప్రధానిని మీరు కించపరుస్తారు. మీరు చూడండి ఈ వీడియోని. మీరు दोस्तों के लिए गरम गरम चाय लेकर जा रहा हूँ। तुम कहते हो तो ठीक है। दोस्तों के लिए गरम गरम चाय लेकर जा रहा हूँ। के लिए चाय, शुक्रिया शुक्रिया। मुझे चाहिए। ఇది ఎవరైనా ఇటువంటి వీడియోలు తయారు చేసి అతను సోషల్ మీడియాలోనే అతనే స్టేటస్లో పెట్టుకుంటాడు. దీని మీద అధికారులకు చెప్తా అంటే ఏమాత్రం స్పందన లేదు. ఈ వారం రోజులు టైం అడిగారు, అతని మీద చర్యలు తీసుకుంటామని. లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపడతాము. అతని మీద చర్యలు తీసుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదు.